ఇంకా రెండవది శుచిహి అనగా శుభ్రత అని. The second one is Suchihi, Subrata, cleanliness or purity. ఇది అంతర్బహిర్శుభ్రతగా ఉంటుండాలి. This is the purity both internal and external. శారీరకమైనటువంటి పరిశుద్ధము లోక సంబంధమైనటువంటిది. Bodily cleanliness and purity has worldly some about it. స్నానాలతో దేహమును పరిశుద్ధము గావించుకోవటము, By taking bath, one cleans the physical body. శుద్ధమైన వస్త్రములు ధరించటము, By wearing good, clean clothes. భుజించేటువంటి ఆహారమును కూడా నువ్వు పరిశుద్ధముగా ఉండునట్టు చూసుకోవటము, Taking care to see that the food partaken is also clean. వండే వంటల యందు కూడా నువ్వు పరిశుద్ధము అభివృద్ధి గావించుకోవటం, Observing cleanliness even in the process of cooking. పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధిని మనము కొంతవరకు నువ్వు గమనించాలి. We have to also observe the cleanliness of the vessel, the cleanliness in the process of cooking, and నిత్య cleanliness in the జీవితంలో matter. మానవుడు అనుభవించేటువంటి ప్రతి పదార్థమును కూడా నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. Whatever is enjoyed in day-to-day living and life of human being, it must be kept clean. పదార్థములే కాక మనము విద్యాభ్యాసము చేసే సమయంలో గ్రంథములు కూడా నువ్వు పరిశుద్ధమైనటువంటివిగా పెట్టుకోవాలి. Not merely the things which we eat and enjoy, even books must be kept ఇది clean. భౌతికమైనటువంటి పరిశుద్ధత. All this refers to the ఈ physical purity. పరిశుద్ధములు ఎన్ని ఉండినప్పటికీ అంతర్శుద్ధియే లేకపోయినా ఇది నిరుపయోగం అవుతాయి. Whatever external and bodily cleanliness you are having, if you do not have the inner cleanliness, it is useless. పండితుని మొదలుకొని పామరుని వరకు కూడాను ఈనాడు బాహ్యమైన పరిశుద్ధనికి మాత్రమే పాల్పడుతున్నారే కానీ పాటుపడుతున్నారు కానీ అంతర్శుద్ధికి ఏమాత్రం కూడాను వాము పాటుపడటం లేదు. From the greatly learned person to an ignorant person, everyone is making an effort to have external cleanliness but not caring for the inner cleanliness. పాత్ర ఎంత పరిశుద్ధంగా తోమి పెట్టినప్పటికీ అందులో వండేటువంటి వంట యందు ఈ పాత్రలో కళాయే లేకపోయినా ఈ యొక్క పదార్థమంతా కూడా నిరుపయోగం అవుతుంది. However clean you keep a vessel, if it does not have the inner cleanliness, well, it is likely to become poisonous. కనుక హృదయమనే పాత్రను పరిశుద్ధముగా గావించుకోవటమే ఇది ప్రధానమైనటువంటి యొక్క సాధన. Therefore, it is necessary to keep our heart clean and pure. దీనిని పరిశుద్ధము చేసుకొనుటకే స్వార్థరహితమైన సేవలో మనం ప్రవేశించాలి. If you want to keep your heart pure, you should undertake selfless service. రాగద్వేషముల చేత మనోబుద్ధులు మాలిన్యమవుతుంటాయి. Mind and intellect get polluted on account of likes and dislikes. ఇట్టి అశుద్ధమైనటువంటి యొక్క మనోబుద్ధులను స్వార్థరహితమైన సేవల ద్వారా మనం పరిశుద్ధము గావించుకోవాలి. It is possible to purify such polluted mind and intellect through selfless service. మనోబుద్ధులు పరిశుద్ధముగా ఉండినప్పుడే నిష్కామ సేవలో పాల్గొనగలడు. Only when the mind and intellect are pure, one would really undertake selfless service. మనోబుద్ధులు అశుద్ధముగా ఉండినప్పుడు తాను చేసే సర్వకర్మలు కూడా అశుద్ధంగానే రూపొందుతాయి. With an impure mind and intellect, whatever work is undertaken, it tends to become impure. కనుక శారీర మానసిక పరిశుద్ధములు మానవునికి ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము భావించాలి. Therefore, it is necessary to understand the cleanliness of the body, mind and intellect while living a life. समस्त